ఒక అద్భుతమైన శ్లోకం. మన జీవన గమనాన్ని మార్చివేసి, మనల్ని విజయ తీరాలకు చేర్చగలిగినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఇది. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం ఇది. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఇంకా సరళమైన తెలుగులో చెప్పాలంటే పైకి లేపుకోవాలి. ఆత్మన తన మనస్సుతో, ఆత్మానం తనను తాను, న అవసాదయేత్ దిగజార్చుకోకూడదు. ఆత్మైవ ఆత్మనే, బంధువు మిత్రుడు, రిపుహు శత్రువు. ఎవరికి? ఆత్మయే ఆత్మకు బంధువు. ఆత్మైవ ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మయే ఆత్మకు బంధువు. ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మయే ఆత్మకు శత్రువు. అంటే నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. మనిషి తన మనస్సును నియంత్రించుకొని తనకు తానే ఎదగాలి, అంతేగాని తనను తాను దిగజార్చుకోకూడదు. వివేకానందుడు చెప్తాడు, సెల్ఫ్ డెనిగ్రేషన్ అండ్ సెల్ఫ్ కండెమ్నేషన్ ఈజ్ వర్స్ దాన్ డెత్ అంటాడు. తనను తాను దిగజార్చుకోవటం, తనను తాను ఖండించుకోవటం చావు కంటే కూడా హీనమైనటువంటిదట. మన మనస్సే మనకు మిత్రుడిగా కూడా ఉంటుంది, అలాగే శత్రువుగా కూడా మారుతుంది. ఇది మన జీవితానికి ఒక మూల సూత్రం చెప్పేటువంటి శ్లోకం ఇది. బయట ఉన్న పరిస్థితులు కాకుండా మన అంతర్గత మనస్థితినే మన విజయానికి, వైఫల్యానికి కారణం. యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ. మన విజయానికి కానీ, మన వైఫల్యానికి కానీ కారణం మనమే. కారణం మనమే. ఎదుటివాడు విజయం సాధించాడంటే వాడి మానసిక స్థితి. అబ్బా అదృష్టవంతుడు అంటాం కాదు, వాడి మానసిక స్థితి అది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఆలోచనలన్నీ ఎలా సాగుతాయంటే, ఒక పసిపిల్లవాడి మనస్సు, మెదడు తీసుకోండి. అలానే ఏమీ అప్పటి వరకు దున్నపడనటువంటి భూమి, చదునుగా ఉన్నటువంటి భూమిని తీసుకోండి. ఈ చదునుగా దున్నబడనటువంటి ఉన్న భూమిలో మొట్టమొదటిసారి నాగలి చాలు అట్లా వస్తుంది. నాగలితో దున్నుతూ ఉంటే చాళ్ళు పడుతుంటుంది. అడ్డంగా దున్నవచ్చు, నిలువుగా దున్నవచ్చు, బాక్సుల్లాగా దున్నవచ్చు, రకరకాలుగా దున్నవచ్చు, ఎట్లా పడితే అట్లా. అంటే అలానే పసివాడి మనస్సులో కూడా అతని యొక్క ఎన్వైరాన్మెంట్, పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ విధంగా రకరకాలుగా అతని మనస్సులో కొన్ని ప్యాటర్న్స్, నాగేటి చాలులాగా కొన్ని ప్యాటర్న్స్, నమూనాలు ఏర్పడతాయి పెరుగుతూ ఉన్నప్పుడు. ఒక ఇంటి వాతావరణంలోనో, తన స్కూల్ వాతావరణమో, తన ఫ్రెండ్సో ఎక్కడో కొన్ని నమూనాలు ఏర్పడుతుంటాయి ప్రతి మనిషిలో కూడా. ఆ నమూనాను బట్టే ఎప్పుడూ ఆ మనిషి పనిచేస్తూ ఉంటాడు, ఆ ప్యాటర్న్స్ దాని ద్వారానే. ఆ ప్యాటర్న్స్ని మార్చుకోగలిగితే సక్సెస్ అవుతాడు. తన ఫెయిల్యూర్కి ఆ ప్యాటర్న్స్ కారణము, ఆ నమూనాలే కారణము అని ఇతను తెలుసుకోవాలన్నమాట. ఎవరైనా, మనమందరం కూడా. ఆధునిక మనోవిజ్ఞానం, మోడర్న్ సైకాలజీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చెప్తుంది. మన ఆలోచనలు మన భావాలను, మన ప్రవర్తనను నిర్ణయిస్తాయి. మన గురించి మనం నెగటివ్ సెల్ఫ్ టాక్ ఉంటే మనకు మనమే శత్రువు. పాజిటివ్గా, రేషనల్గా ఆలోచిస్తే మనకు మనమే మిత్రుడు. నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్నాడు అనుకో, అంతే, అయిపోయింది. మనని మనం దిగజార్చుకున్నట్టే, ఫెయిల్. నేను ప్రయత్నిస్తాను, నేను ఎందుకు చేయలేను అంటే మనని మనం ఉద్ధరించుకున్నట్టే. అంటే మన ఆలోచనలన్నీ కూడా నేను ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై అండ్ ట్రై అగైన్ బాయ్స్, యూ విల్ విన్ ఎట్ లాస్ట్ అని అంటాడు ఒక ఆంగ్ల కవి. రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తూ నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ నెగటివ్ థాట్స్ని మనం ఛాలెంజ్ చేయాలి. ఇది ఎందుకు, నో, ఐ విల్ రిమూవ్ దిస్ నెగటివ్ థాట్ అనేటువంటిది. మనస్సును గెలిచిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ముందు ప్రపంచాన్ని గెలవాలి అంటే మన మనస్సులో ఒక ప్రణాళిక వేసుకొని మనం గెలిచినట్లుగా మన మనస్సులో మనకు సిద్ధమైతే మన ప్రపంచం ఆటోమేటిక్గా గెలుస్తుంది. అంటే ఆ బ్లూ ప్రింట్, ఆ స్కెచ్ అంతా కూడా మన మనస్సులో ఉండాలి. నేను చెయ్యలేను, నేను వెధవని, నేను చవటని అంటే నువ్వు చవటవి, నువ్వు వెధవవే అవుతావు. నేనెందుకు చెయ్యలేను, నేను విశ్వవిజేతను అవుతాను అని నువ్వు అనుకుంటే నువ్వు విశ్వవిజేత అవుతావు.
ఎడ్వర్డ్ డెబోనో అని ఒక బ్రిటిష్ సైకాలజీ ప్రొఫెసర్. ఆయన ఆయన చెప్తారనమాట. ప్యాటర్న్స్ అంటే ఒక నమూనాలుగా కొన్ని నమూనాలు ఉంటాయి. మనందరికీ కూడా ప్యాటర్న్ థింకింగ్ అంటే ప్రతిదీ కూడా ఇట్లనే ఆలోచిస్తాం. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా ఆలోచించండి ప్రశాంతంగా. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటే ప్యాటర్న్‌లో వెళ్తాం. ఒకటే ప్యాటర్న్. దాన్ని మార్చం. ఇట్లనే చేస్తాం అన్నమాట. ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు అని ఆలోచించం మనం. ఈ ప్యాటర్న్స్‌ని మనం మార్చుకోగలిగితే అప్పుడు మనం పని చేసే విధానం మారుతుంది. అప్పుడు మనం సక్సెస్‌కు దగ్గరవుతాం అన్నమాట. ఒక్కసారి గనక ఒక ప్యాటర్న్ ఏర్పడితే అదే విధంగానే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం. ఇది ఆటోమేటిక్ థింకింగ్ అవుతుంది. చాలా సార్లు ఇది నెగెటివ్ లూప్ అవుతుందనమాట. ఒక్కసారి ఫెయిల్యూర్ అయి నేను పనికిరాను అనే ప్యాటర్న్ గనక మన మెదడులో వచ్చేస్తే ఇక అంతే. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా అదే ఆలోచన రిపీట్ అవుతూ ఉంటుంది. అగో అప్పుడు అట్లా జరిగింది చూడు, అప్పుడు అట్లా జరిగింది చూడు, నేను చెప్పలే అంటుంటాం ఎవడన్నా ఏదన్నా అట్లాంటి పనే చేస్తుంటే. నేను చెప్పలే, అగో అప్పుడు అట్లా జరిగింది చూడు. నీకు కూడా జరగొచ్చేమో. ఒకసారి అట్లా జరిగింది కాబట్టి ప్రతిసారి అట్లా జరగాల అవసరం లేదు కదా. సో ఈ ప్యాటర్న్స్లో మనం థింక్ చేస్తూ ఉంటాం అనమాట. మనమే మనని పైకి లేపుకోవాలి. ఎట్లా? మనం ఆలోచించే ప్యాటర్న్స్ని మార్చుకుంటూ. ఎప్పుడు కూడా మనని మనం తక్కువ చేసుకోవద్దు. మనస్సే మన మిత్రుడు, మనస్సే మన శత్రువు. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.